మనము ఈరోజు కీమా తయారు చేసుకుందాము. కడిగి కొద్దిగా నీరు పిండేసి పెట్టినటువంటి కీమా ఇది. కీమా కర్రీగా చేయొచ్చు, కీమా బాల్స్ కూడా చేయొచ్చు. 2 రకాలు కూడా మీకు చూపిస్తాను నేను. వాటికి కావాల్సినటువంటి పదార్థాలు: కీమా, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, చెక్క లవంగ పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్. ఇవన్నీ కూడా మొదట మనం మిక్సీ వేసుకోవాలి. మసాలా తయారు చేసుకుందాము. 1 కప్పు ఆనియన్స్ వేసుకున్నాను. వీటిలోకి మనకు సరిపడా సాల్ట్, పసుపు, చూడండి కచ్చా పచ్చాగా చేసుకున్నాను. పూర్తి నునుపు లేదు. దీంట్లోకి మళ్ళీ మనము కీమా కూడా వేసి మిక్సీ పడతాము. అందువల్ల కొద్దిగా కచ్చా పచ్చాగా వేసుకున్నాను. ఇప్పుడు కీమా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనము పేస్ట్ చేసుకునేటువంటి మసాలా అంతా కూడా తీసుకోవాలి. ఈ మసాలాలోకి మనం కైమాను వేసి అంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. అంటే మసాలా మొత్తము కూడా ఈ కైమాకు పట్టాలి. పట్టిన తర్వాత దీన్ని మళ్ళీ కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ముక్కంతా కూడా నునుపు అవుతుంది. కొద్దిగా మనకు పంట కింద తగిలేటట్టు కచ్చాపచ్చాగా మాత్రమే మిక్సీ వేసుకుందాం. చూడండి, మసాలా కైమా బాగా పిండాల, నీరు లేకుండా పిండుకొని కైమా అంతా కూడా మసాలా వేసి కలిపాను. దీనిని మిక్సీకి వేస్తున్నాను. మిక్సీ వేసి ఒక 2 రౌండ్లు మిక్సీకి తిప్పిన తర్వాత తీస్తాము. మిక్సీ వేగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కీమా బాల్స్ తయారు చేస్తాం మనము. ఇలా బాల్స్ చేసుకోవాలి మనము. ఈ బాల్స్ చేసే లోపల మనము స్టవ్ మీద బాండ్లీ పెట్టుకోవాలి. బాండ్లీ పెట్టి కీమా బాల్స్ మునిగేమైనా మనము నీరు పోసుకోవాలి. చూడండి, ఈ నీళ్ళు బాగా తెల్లిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి బాల్స్ను ఆ వాటర్లో వేసి ఉడకబెట్టాలి. నీళ్ళు బాగా మసులుతున్నాయి. ఇప్పుడు మనము తయారు చేసుకున్నటువంటి బాల్స్ను నీళ్ళలో వేయాలి. మూత పెట్టి మొత్తం నీరంతా ఇమిరిపోయే వరకు మూత పెట్టి మనము ఉడకబెట్టాలి. పైకి కిందికి కొద్దిగా బాల్సినంత కూడా తిప్పాలి. ఎక్కువగా అంటే విచ్చుకుంటుంది, అంటే బాల్ లాగా రాకుండా వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పైకి కిందికి అని మళ్ళీ మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇది నీరంతా మొత్తం ఇమిరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాండ్లీ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండ్లీ పెట్టి మనకు ఇప్పుడు ఉడకబెట్టినటువంటి కీమా బాల్స్ను చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఉడికిన కీమా బాల్స్ను దీనిలోకి వేస్తున్నాను.
ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద మనం వేయిస్తాము. చిన్న మంట మీద వేయిస్తే లోపల కూడా కొద్దిగా బాగా ఆయిల్ పట్టి టేస్ట్ఫుల్గా తయారవుతుంది. రెండు వైపులా ఇలా కలుపుతూ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ బాగా వేగాయి. చూడండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని తీసి సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుంటున్నాను.